నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక ఈడీ అధికారులు కేసులు పెట్టి ప్రతిపక్షాలను ఎవరైతే ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉందని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అయితే అరెస్ట్ చేసిర్రు. మరి ఇక ప్రధానంగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు తెలంగాణ రాష్ట్రానికి. బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ కూతురు అరెస్ట్ విషయంపై అయితే మొదటిసారిగా ఆమె ఇప్పటికి దాదాపు కూడా 30 నుంచి 35 రోజులు అయిపోతా ఉంది ఆమె అరెస్ట్ అయ్యి. తొలిసారిగా అయితే కేసీఆర్ ఈ విషయంపై స్పందించిండు. మరి ఎలా స్పందించిండు, ఏం మాట్లాడుతూ ఉన్నటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనం అలా చేసినందుకే ఇలా కవిత అరెస్టుపై తొలిసారి స్పందించిన కేసీఆర్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు విషయంపై గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లోని నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము చేసిన పనికి ఫలితంగానే కవితను అరెస్ట్ చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాగా ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అంటూ కీలక సూచనలు ఇక ఇచ్చారు కేసీఆర్. ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీని కవిత అరెస్ట్ కేవలంగా కుట్రపూరితంగానే తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది మీద కేసులు పెట్టకపోవడం, మనం కొంతమంది వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల రైట్ ఇప్పుడు వీడు అధికారం పోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇంకా కీలక వ్యాఖ్యలు కూడా చేసిండు. పాత కేసులను చూడబోతున్నారు, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అనేటువంటి వార్త కూడా ఏదైనా బాంబు వేల్చిండు గట్టిగానే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంపై గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉట్టిదేనని, ముమ్మాటికి కవిత అరెస్టు అక్రమమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్ట్ చేసేందుకు తాము ప్రభుత్వంలో పోలీసులు పంపించామని, అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తనపై కక్ష పెంచుకున్నారని, అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపించారంటూ కేసీఆర్ కీలక ఆరోపణలు చేసినట్టు ఇక తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక ఇక్కడ చూడండి ఒకసారి బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ను మరి అరెస్ట్ చేసినందుకు అప్పుడు ఆ విషయంలో అరెస్ట్ చేయడానికి మా ప్రభుత్వం ఏదైతే పోలీసులు పంపించమని చెప్పి ఆ విషయం మోడీ గారికి తెలిసిపోయింది. ఆ విషయం మోడీ గారికి తెలిసిపోయి అక్కడి నుంచేలే మా మీద కక్ష పెంచుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి అధికారం పోతే ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగానే కల్వకుంట్ల కవితను క్లియర్ గా అరెస్ట్ చేసిందని చెప్పి కూడా మరి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. బిఎల్ సంతోష్ పై తాము కేసు పెట్టకపోయి ఉంటే ఈ రోజు కవిత అరెస్టు ఉండకపోయేదంటూ కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. త్వరలోనే మళ్లీ పాత కేసులను చూడబోతున్నారని, ఉద్యమకాలం నాటి నాయకుడిని చూస్తారని ఇక తెలిపినట్టు సమాచారం. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ మనుగడ కష్టమేనని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీసం 8 వస్తాయన్నారు. మరో 3 గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బస్సు యాత్ర కూడా చేద్దామని తెలిపినట్టు సమాచారం. జనం నుంచి మంచి స్పందన వస్తోందని, ఇప్పుడున్న రేవంత్ సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలంటూ ఇక సూచించినట్లు కూడా తెలుస్తా ఉంది. 8 సీట్లు అయితే క్లియర్ గా గెలుస్తాం, ఒక 3 సీట్లలో మాత్రానికి కొంత హోరాహోరీగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కవిత విషయం మాత్రానికి తానిగా 100 రూపాయలు కూడా చేసినట్టు ఏమన్నా చూపిస్తే మాత్రానికి ఖచ్చితంగా చూపించే ప్రయత్నం లేదు, ఎటువంటి ఆధారాలు కూడా లేవని చెప్పి మరిగా కేసీఆర్ అయితే మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ ఉద్యమ నాటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఉద్యమ నాటి కేసీఆర్ ని మళ్ళీ మీరంతా కూడా చూడబోతా ఉన్నారు. బస్సు యాత్రలు చేపడతాం, ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మరి మాకు ప్రోత్సాహకం వస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉంది కాబట్టి దాన్ని మేము అనుకూలంగా మార్చుకొని మళ్ళీ బీఆర్ఎస్ ని పునర్వైభవం తీసుకొచ్చి ఖచ్చితంగా బాజాప్తా కూడా మళ్ళీ తెలంగాణలో అధికారంకి వస్తాం అని చెప్పి కూడా మరి ఇక ఈ అక్రమమైనటువంటి కేసులు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటితోటి మమ్మల్ని ఆపలేరు, అంతకు రెట్టింపుతోటి ఉద్యమంలో ఏదైతే మరిగా ఉద్యమ రీతిలో ఎట్లయితే పోయినామో ఈసారి కూడా అక్కడే గట్టిగా నిలబడి మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ఇక కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.